సో ఇక్కడ మన కిచెన్ ప్లాట్ఫారంకు టెండమ్ ఎలా ఫిట్ అవుతుంది మీకు చూపెడతాం. యాక్చువల్లీ ఇది ఫ్రేమ్ మొత్తం ఫస్ట్ ఈ గ్రనైట్ మీద ఫ్రేమ్ పెట్టేసుకురు. ఈ గ్రనైట్కు హోల్ కొట్టి ఇదంటే దీని లోపల గ్రనైట్ లోపల హోల్ కొట్టి దీని లోపల దట్టి ఏది చెక్క దట్టి ఎర్రలైట్లో ముంచి లోపల వేసి దాని తర్వాత ఇదన్నా ఫిట్టింగ్ చేసింది. ఆరు ఒక రోజు మొత్తం ఎండేసినాము అంటే ఒక రోజు మొత్తం వదిలి ఎర్రలైట్ ఎండినాక మళ్ళీ ఫిట్టింగ్. సో ఈ రకంగా మొత్తం ఫ్రేమ్ చేసుకురు. చూసారా, ఇదంతా ఫ్రేమ్ చేసుకొని ఆరు ఇక్కడ బ్యాక్ సైడ్ మొత్తం ఎర్రలైట్, ఈ లైన్ అంతా ఎర్రలైట్. ఎందుకంటే ఇక్కడ స్క్రూ ఫిట్టింగ్ సరిగ్గా రాదు. సో దీనికి సపోర్ట్ ఇచ్చి మొత్తం బ్యాక్ సైడ్ అంతా ఎర్రలైట్ పెట్టి ఈ రకంగా మొత్తం ఫిక్స్ అయిపోయింది. ప్లస్ ఈ టెండమ్ బాక్సెస్వి ఇక్కడ మంచిగా మనము డైరెక్ట్ చాలామంది ఇక్కడ చెక్క పార్టీషన్ ఇచ్చి చెక్క మీద ఫిట్ చేస్తారు. మనం ఏం చేసినామంటే మొత్తం గ్రానైట్ మీద ఫిట్ చేసినాం. గ్రానైట్ మీద ఎట్లా మొత్తం ఇక్కడ హోల్స్, ఇక్కడ దీనిపైన డైరెక్ట్ హోల్, ఓకే, హోల్ వేసి దాని మీద మళ్ళీ చెక్క దట్టి మళ్ళీ ఫిట్టింగ్స్ రెండు, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి, రెండు ఫిట్టింగ్స్ వస్తాయి. ఆరు దీన్ని 24 hours మనం ఎర్లైట్ పెట్టి దట్టిని ఎండబెట్టినాకనే మళ్ళీ ఫిట్టింగ్ చేసినాం. ఈ రకంగా అన్నీ ఫిట్ అవుతున్నాయి. ఇంకోటి ఇక్కడ ఈ వుడ్ మీద ఫిట్ అయిపోయింది ఈ సపోర్ట్ చూడొచ్చు. సో ఇప్పుడు మళ్ళీ ఇది లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనము దట్టిని మొత్తం ఎర్రలైట్లో ముంచి పెట్టినాము, వారు బాగా టైం ఇచ్చినాము, మంచిగా పట్టుకున్నాకని ఫిట్టింగ్ చేసినాం. సో ఈ రకంగా ఇక్కడ పని మనం చేస్తున్నాం. సో ఈ టైప్ ఆఫ్ వర్క్ చేయిస్తే మీకు లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఆర్ మేమేం చేసినామంటే ఇక్కడ దీని వెనుక ప్రైమర్ కొట్టినాం. ప్రైమర్ ఎందుకు కొట్టామంటే ఇక్కడి నుంచి నీళ్ళు దిగి చెదలు వస్తుందేమో అని ప్రైమర్ చాలా మంచి గట్టిగా ఏం మిక్స్ చేయకుండా కిందంతా కొట్టించినాం. ఎందుకంటే ఇక్కడ మన గ్రౌండ్ ఈ టైల్ మీద నీళ్ళు పడి నీళ్ళు లోపలికి వెళ్తాయి, ఎట్టి పరిస్థితులు వెళ్తాయి. పోయినప్పుడు ఇక్కడి నుంచి చెదలు స్టార్ట్ అవుతుంది తినడం, మళ్ళీ దీని లైఫ్ తగ్గుతుంది. సో అందుకోసంకే దాని కింద ప్రైమర్ కొట్టించినాం. ప్రైమర్ మీకు చెదలు తిననీయదు, అక్కడ వాటర్ ఇనకదు. సో ఈ టైప్ ఆఫ్ మీరు ఎప్పుడైనా కిచెన్ ప్లాట్ఫారం చేస్తే ప్రైమర్ మస్ట్ చేయించాలి. లేకుంటే ఇన్నర్ ఫ్లై అంటది, లేదా ఇన్నర్ డెకోలంబి మీరు అంటే పెట్టుకోవచ్చు. కాకపోతే బార్డర్ కింద పెట్టేయాలి. అదర్వైజ్ లేదా మీరు దానికి ప్రైమర్ కొట్టియండి. చాలా గట్టిగా 2-3 కోట్లు కొడితే గట్టిగా ఉంటుంది. సో ఈ రకంగా మేము చేయించినాము, మీరు చూడొచ్చు. ఈ రకంగా జరుగుతుంది ఇక్కడ వర్క్. మళ్ళీ ఇవన్నీ అన్నీ రెక్కలు ఫిట్ అవుతాయి. దీని తర్వాత ఈరోజు January 6th 6వ తారీఖు. ఈరోజు ఏం పని అవుతుంది చూద్దాం. సో ఈరోజు ఈ పైన కబోర్డ్స్ పైన కబోర్డ్స్ రెక్కల పైన ఏదైతే అక్రాలిక్ అంటారో అదే టైప్లో పీవీసీది ఒక షీట్ వచ్చేది. ఇప్పుడు మనం అప్లై అదే చేస్తున్నాము పీవీసీ. సో అది అప్లై అవుతుంది. వన్ సైడ్ వచ్చి ఇన్నర్ డికోలం, అంటే 2 సైడ్ నుంచి మనం పెడుతున్నాము. 1 side డికోలము, 1 side పీవీసీ అక్రాలిక్ టైప్. ఇప్పుడు ఒక పీవీసీ వచ్చింది, అంటే మార్కెట్లో ఉంది. అది చాలామందికి తెలుసు, చాలామందికి తెలియదు కూడా. సో అది మనం అప్లై చేస్తున్నాం. ఇది నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇట్లయితే ఎక్కడైతే సందులు. సో ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే ఇక్కడ చూస్తున్న పీవీ ఫోమ్ అంటే మనకు మన
సో థర్మాకోల్ లాంటిది, ఇది ఒక లిక్విడ్ ఉంటుంది, మనం ఇక్కడ అప్లై చేస్తే అది ఫిల్ అయిపోతుంది. ఇది ఇక్కడ ఎందుకు అప్లై చేయాలంటే మనం ఇక్కడ 100% గోడకు టచ్ కాదు ఏదైనా మనము పెట్టే బాక్స్, ఎందుకంటే ఇక్కడ గోడ లోపల బయటకు ఉన్నందుకు. ఇప్పుడు ఇక్కడ ఇంత సందు వచ్చింది, అదే పైన పోయిన కొద్దిగా తగ్గింది, అంటే ఇక్కడ గోడ కొద్దిగా బెండ్ ఉంటే. సో ఇప్పుడు ఇక్కడ గ్యాప్స్ కనబడుతున్నాయి చూడొచ్చు. ఈ గ్యాప్స్లో ఏమైతే డస్ట్ వెళ్ళిపోతుంది, ఇక్కడ పురుగులు కానీ చెదలు కానీ ఇంకా ఎలుకలు ఏదైనా పోవచ్చు. సో దీన్ని కవర్ చేయాలి. ఎట్లా కవర్ చేయాలి చూపిస్తా. ఇప్పుడు నేను ఏం పెట్టి కవర్ చేస్తున్నాను, ఇది ఒక చూడొచ్చు పీవీ ఫోమ్ అని. ఇది ఎండిపోయినాక ఇట్లా అవుతుంది, ఒక లిక్విడ్ ఉంటుంది, అది నేను అప్లై చేస్తున్నా. ఇక్కడ గ్యాప్స్ అస్సలు ఉండకుండా చేస్తున్నాను. ఎక్కడైతే గ్యాప్ ఉంటుందో అక్కడ ఎయిర్ సర్క్యులేషన్ ఉంటుంది, ఎక్కడైతే ఎయిర్ సర్క్యులేషన్ ఉంటుందో అక్కడ పురుగు కానీ ఇంకేమన్నా జీవులు అక్కడ పుట్టే ఛాన్సెస్ ఉంటుంది. ఎక్కడైతే ఎయిర్ ఉంటుందో అక్కడ లైఫ్ ఉంటుంది. ఇక్కడ మళ్ళా చిన్నగా పురుగులు కానీ చీమలు కానీ ఇంకేమైనా రావచ్చు, జిల్ల పురుగులు కానీ. సో దీన్ని నేను ఏ రకంగా ప్యాక్ చేసినా చూపెడతాను. పియు ఫోమ్ ఇది నేను దీనికి అప్లై చేస్తున్నా. ఎట్లా అప్లై చేస్తున్నా మీరు చూడవచ్చు. ఇది బాగా ఊపుకోవాలి యాక్చువల్లీ. తర్వాత ఇది అప్లై సో చూడొచ్చు. వీళ్ళకి ఒక లిక్విడ్ బయటకు వచ్చింది, పీవీ ఫోమ్. ఇదంతా దీని లోపల మనం పెట్టేసినాం ఈ రకంగా. ఈ కొద్దిసేపు అయినాక ఇది చాలా మెత్తగా ఉంటుంది. ఇప్పుడు ఎండిపోయినాక మొత్తం ఇట్లా స్ట్రాంగ్ అయిపోతుంది. అంటే థర్మాకోలే అనుకో. ఇది థర్మాకోల్ని లిక్విడ్ వైజ్లా ఒక మనం ఈ బాటిల్లో దొరుకుతుంది. దీని లోపల ఇంజెక్ట్ చేసుకుంటే అక్కడ ఎయిర్ సర్క్యులేషన్ ఉండదు, మళ్ళీ అక్కడ చీమలు కానీ ఇంకేమన్నా ఎంటర్ కాకుండా ఉంటుంది. ఇట్లనే అన్నీ నేను జెయింట్లలో అప్లై చేస్తున్నా. ఇది ఎక్కడైతే గ్యాప్స్ ఉంటాయో అక్కడ గ్యాప్లో అప్లై చేసినందుకు ఏమీ ఇంటర్ కాదు. సో మీరు ఏమన్నా ఈ టైప్ ఆఫ్ వర్క్ చేయించుకుంటే మీరు ఈ ఫామ్ని ఇంటర్ చేయండి. मालूम है अभी तो इधर मैं काम कर रहा हूँ, अब काम खत्म होने के बाद मैं आ सकता हूँ। बोले ना हम साहब को हम आएंगे नेक्स्ट मंथ में। हाँ एक बार वो फोटो भेजिएगा तो कैसा है, थोड़ा डिजाइन हो। Jan చూడొచ్చు ఏం దాకా వచ్చింది పని. టీబీ క్యాబినెట్ వర్క్ అవుతుంది. సో ఇది క్యాబినెట్ కట్టక ముందు ఇది ఒక ఫ్రేమ్ ఇట్లా ఆల్మోస్ట్ తయారు చేసుకొని పెట్టి దీనిపైన ఫ్లై ఫిట్ అవుతుంది. ఇక్కడ ఏమన్నా గోడ క్రాస్ ఉన్నా ఇది కవర్ చేస్తుంది. యాక్చువల్లీ చాలా క్రాస్ ఉంది గోడ, అంటే చూడవచ్చు ఎంత డిఫరెన్స్ పెట్టిన ఇంతకుముందు. మీద చెక్క టచ్ అయిపోయింది మొత్తము. ఇది గుండుకుంది కరెక్ట్గా. కిందికి వస్తే ఇంత గ్యాప్ వచ్చేసింది, అంటే ఇంత లోపలికి ఉంది గోడ, ఇక్కడ పైకి లేచింది.
సో కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఈ మిస్టేక్ పెట్టిర్రు. సో దానికి స్ట్రేట్ రానికి ఇట్లా ఫ్రేమ్ పెట్టి దీనిపైన మళ్ళీ ఫ్లై పెడితే మనం చూస్తే స్ట్రేట్ కనబడుతుంది, క్రాస్ కనబడదు. సో ఈ రోజు అంటే యాక్చువల్లీ నేను నుంచి స్టార్ట్ అయింది ఈ వరకు మేబీ 1-2 డేస్లో అయిపోతుంది. ఇంకా ఏమేమైనాయి, సో దీని మీద మళ్ళీ లామినేట్ ఉంది, దీని మీద లామినేట్ చేయాలి. కిచెన్ కాడ లామినేట్ పైన అయిపోయింది, కింద లోవర్ సైడ్ మొత్తం లామినేట్ అవుతుంది పీవీసీ సీట్తో. సో జరుగుతుంది పని, పెద్దగా ఉన్నందుకు చాలా టైం తీసుకుంటుంది యాక్చువల్లీ. దీని పని ఉంది, మేబీ ఒక 4-5 డేస్లో ఇవన్నీ అయిపోవాలి. ఒక 10-15 డేస్ మేబీ పడుతుందేమో, ఇంకా చూద్దాం. వర్క్ అయితే కంటిన్యూ రన్ అవుతుంది.